నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆదివారం నుండి ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు. సోమవారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపుకు సర్వం సిద్ధం. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడి. ఎంవీ యాక్ట్ నిబంధనలు ప్రతి ఒక్క వాహనదారుడు పాటించాలని 3 టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మార్చి 1వ తేదీ నుండి కేంద్ర మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి రానుంది. ఈ చట్టాన్ని రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 1వ తేదీ నుండి నూతన జరిమానాలను విధించేందుకు రవాణా శాఖ అధికారులతో పాటు పోలీస్ శాఖ కూడా సిద్ధమైంది. ట్రాఫిక్ రూల్స్ మారుతున్నందున ప్రజలంతా తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అలాగే వాహనానికి సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలను దగ్గర ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్ల వంటి వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని, లేని పక్షంలో అధిక జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటించని పక్షంలో ఈ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే 5,000 రూపాయలు, వాహనానికి ఇన్సూరెన్స్ లేని పక్షంలో మొదటిసారి 2,000 రూపాయలు, రెండవసారి 4,000 రూపాయలు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని పక్షంలో 1,500 ఫైన్ విధిస్తారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపే వారికి 1,000 రూపాయలు, అలాగే బైక్ వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించిన పక్షంలో 1,000 రూపాయలు, అతివేగంతో వాహనాన్ని నడిపితే మొదటిసారి 1,500, రెండవసారి 10,000, ఆటో లారీ డ్రైవర్లు యూనిఫామ్ ధరించకుండా వాహనాన్ని నడిపితే మొదటిసారి 150, రెండవసారి 300, వాహన తనిఖీ అధికారులకు సహకరించని వాహన యజమానులకు 750 రూపాయలు, కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్ ధరించని పక్షంలో 1000 రూపాయలు, కార్ డ్రైవర్ సీటు బెల్ట్ ధరించిన పక్షంలో మరో 1000 రూపాయలు, వాహన రిజిస్ట్రేషన్ లేని పక్షంలో 2,000 రూపాయలు, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని పక్షంలో మొదటిసారి 2,000, రెండవసారి 5,000, రేసింగ్ వంటి కార్యకలాపాలకు పాల్పడితే మొదటిసారి 5,000, రెండవసారి 10,000, మితిమీరిన వేగంతో వాహనం నడిపితే 1,000 రూపాయలు, ద్విచక్ర వాహనంపై 3 ప్రయాణిస్తే 1,000 రూపాయలు జరిమానా విధించనున్నారు. లెఫ్ట్ లో ఆపాలి. 18 సంవత్సరాలు మైనస్ పిల్లలు వాహనం 1988లో మోటార్ వెహికల్ యాక్ట్ అనేది మనకి ఇచ్చారు అప్పట్లో. ఆ తర్వాత దీంట్లో కొన్ని మార్పు చేర్పు జరుగుతూ చట్టాన్ని ఈ ఫైన్ విషయంలో కానీ, పోలీసు వాళ్ళు చేయాల్సిన విషయాల్లో కానీ, అలానే ఆర్టీఓలు కానీ వీళ్ళు చేయాల్సిన పనుల్లో కానీ కొన్ని మార్పు చేర్పు చేస్తూ వచ్చారు. 1/3/25 నుంచి కొత్త చట్టము అమల్లోకి వచ్చింది. అంటే పాత చట్టాన్నే, పాత ఫైన్స్ ఏవైతే ఉన్నాయో అప్పట్లో జనరల్ సెక్షన్ అని 177 ఉండేది ఎంవీ యాక్ట్ కింద, మోటార్ వెహికల్ యాక్ట్ కింద. వాటిల్లో 177 ఉంటే దాంట్లో 100 రూపాయల నుంచి 200 రూపాయలు హైయెస్ట్ ఉండేది. ఇప్పుడు అది 300 నుంచి 1000 రూపాయలు దాకా చేశారు. అంటే జనరల్ ప్రొవిజన్స్. సపోజ్ ఒక ఆటో డ్రైవరు షర్ట్ వేసుకోలేదు అనుకోండి, అప్పుడు దాని మీద 177 అని చెప్పి సింపుల్గా 100 రూపాయలు రాసేవాళ్ళు. లేదు హైయెస్ట్గా రాయాలనుకుంటే 200 రాసేవాళ్ళు. ఇప్పుడు సేమ్ అదే 1000 రూపాయలకి వెళ్ళిపోయింది. అంటే చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతిక్రమణలు అనవసరంగా రోడ్డు మీద వైలేషన్ చేసేవాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారని చెప్పి వాళ్ళని ఏమనకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు, ఓన్లీ వాళ్ళకి ఫైనాన్షియల్గా లాస్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంటు ఈ విధంగా ఈ చట్టాన్ని పెట్టారు. డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఆ వ్యక్తికి ప్రజెంటు 5,000 రూపాయలు వేశారు. అంటే ఇంతకుముందు 300 రూపాయలు ఉండేది. ఒక్కసారిగా డబల్ ట్రిపుల్ కూడా కాకుండా 4 times 5 times పెరిగింది. లోడు హెవీగా శాండ్
తీసుకొని వెళ్తూ ఉన్నాయి, గుంటూరుకు వెళ్తూ ఉన్నాయి. వాళ్ళు ఏమాత్రం ఎక్కువగానే ఉన్నది అంటే 20,000 రూపాయలు స్టార్టింగే. దాన్ని జస్ట్ వేయింగ్ వేయిస్తాము. వేయింగ్ వేసిన తర్వాత 20,000 రూపాయల వరకు ఫైన్ వేయచ్చు. అలానే ప్రతి టన్నుకి 2,000 రూపాయలు. సపోజ్ 20 టన్నులు ఉన్నాయనుకోండి, ఎక్స్ట్రా ఉందనుకోండి, దాంట్లో 18 టన్నులు ఉండాల్సిన అవసరం ఉంటుంది ఒక లారీకి. 18 కాకుండా 40 టన్నులు ఉంటుంది. ఏ అయితే 22 టన్నులు ఉన్నాయో 22 ఇంటూ 2,000 ప్రకారం ఒక 64,000 రూపాయలు అవుతుంది. అంటే దయచేసి అనవసరంగా, ముఖ్యంగా మన ఈ కొత్త చట్టాన్ని అందరూ లేటెస్ట్గా అమలు చేయమని హైకోర్టులు, సుప్రీంకోర్టులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. సపోజ్ వెహికల్ ఆపేసి హెల్మెట్ లేదని చెప్తే ఇమ్మీడియట్గా 1,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. మీరు చట్టం ఎడల జాగ్రత్తగా ఉంటారని చెప్పి చెప్తా ఉన్నాము. లైసెన్స్ లేకపోతే 5,000 రూపాయలు జరిమానా. అదే హెవీ లైసెన్స్ అయితే 10,000 రూపాయలు. అతివేగంగా నడిపితే 1,000 రూపాయలు జరిమానా. ట్రిపుల్ రైడింగు 1,000 రూపాయలు. హై స్పీడ్ వెహికల్స్ పెట్టుకొని దాని సైలెన్సర్లు తీసేస్తున్నారు. పాత రెగ్యులర్ ఉండవలసిన సైలెన్సర్ తీసేసి దానికి సౌండ్ బీటింగ్ వచ్చే సైలెన్సర్లు పెట్టి రేసింగ్ చేస్తూ ఉన్నారు. ఆ రేసింగ్ చేసే వెహికల్కి 5,000 రూపాయలు మొదటిసారి, రెండోసారి అయితే 10,000 రూపాయలు. పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలు ఆదివారం ఉదయం నుండి ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలను ముస్లిం సోదరులు చేయనున్నారు. ఆకాశంలో శనివారం రాత్రి నెలవంక దర్శనమివ్వటంతో ముస్లింలలో సందడి నెలకొంది. రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం నుండి ఉపవాసాలు ఉండేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. మసీదులో సైరన్లు మోగించి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని మత పెద్దలు సూచించారు. నమాజ్ చేసుకునేందుకు మసీదులో ఏర్పాట్లు చేశారు. ఫోన్లు, ఇంటర్నెట్ల ద్వారా బంధువులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి రంజాన్ మాసాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యారు. अल्लाह ताला का बहुत ही बड़ा फ़ज़ल हुआ, करम हुआ कि अल्लाह ताला ने हमें रमज़ान मुबारक का महीना फिर से एक मर्तबा हम मुसलमानों की ज़िंदगी में आता फ़रमाया है। लिहाजा अब हमारे लिए ज़रूरी और लाजिम है कि हम इस मुबारक महीने की कदरदानी करें। कदरदानी करने का मतलब यह है कि हम इस मुबारक महीने के अंदर जितना हो सके उतना अल्लाह ताला की इबादत करने में और इसी तरीक़े से अल्लाह ताला की रज़ामंदी हासिल करने में वक्त को गुजारते रहे। सबसे पहला काम रमज़ानुल मुबारक के महीने के अंदर जो अमल है, जो हुक्म है, वो है रोज़े का। लिहाजा जितना हो सके, जितना मुमकिन हो, रोज़े को बिल्कुल ना छोड़े। इसलिए कि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जो आदमी रमज़ान के महीने के रोज़े को बग़ैर उज़ुर के छोड़ देता है तो अल्लाह ताला अगरचे के वो पूरी ज़िंदगी भी रोज़ा रख ले तब भी इस रोज़े का बदला बराबर नहीं हो सकेगा। इसलिए रमज़ान के महीने की रोज़े को ज़रूरी समझे और हर वक्त रोज़ा रखा करे। और दूसरी बात यह है, रमज़ान के महीने के अंदर दूसरा काम करने का तरावीह का, कि तरावीह ये अमल भी रमज़ान के महीने की एक खुसूसी इबादत है। आदमी इसके अंदर भी जितना हो सके उतना तरावीह छोड़ने से परहेज़ करे और तरावीह का पूरा एहतमाम करते रहे, ताकि क़ियामत के दिन ये एक मर्तबा तो भी हम अपने ज़िंदगी के अंदर पूरी कुरान मजीद सुनने वालों में हमारा भी नाम वहाँ पर शामिल हाल हो जाए। तीसरी बात
इस रमज़ान मुबारक के महीने के अंदर जो काम हमें करनी है वो है गम खारी करने का, यानी जो भी गरीब और मिस्कीन हैं उन लोगों का भी हमें ख्याल रखनी चाहिए। और इस मुबारक महीने के अंदर आदमी जितना हो सके उतना दरूद का एहतमाम किया करे और जो भी इबादतें जितना हो सकता है उन तमाम इबादतों को बजा लाने की कोशिश करे। यही रमज़ान मुबारक का महीना हमें तकाज़ा करता है। ऐसा ना हो कि मुसलमानों रमज़ान का महीना गुजर जाए फिर भी हमें उसके बारे में ये कोशिश ना की गई हो तो क़यामत के दिन शर्मिंदा होना पड़ेगा। अल्लाह ताला से यही दुआ है कि अल्लाह ताला जब हमें रमज़ान का मुबारक महीना दिया है तो इस मुबारक महीने की सही तरीक़े से कदरदानी करने की तौफ़ीक़ अता फ़रमाए और उसके तमाम अमाल को बजा लाने की तौफ़ीक़ अता फ़रमाए। आमीन व आखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। గుంటూరు జిల్లా దాడేపల్లిలో అరుదైన పిల్లి హల్చల్ చేసింది. ఎక్కువగా తిరుమల శేషాచలం అడవుల్లో సంచరించే పూనుగు పిల్లి తాడేపల్లిలో ప్రత్యక్షమైంది. ఈ అరుదైన పిల్లి తాడేపల్లి ముగ్గు రోడ్డులోని గొట్టుముక్కల లాడ్జ్ నివాసంలో ఉదయం సంచరించడంతో స్థానికులు ఆందోళన చెందారు. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పిల్లిని అటవీ శాఖ అధికారులు పట్టుకు వెళ్లారు. పునుగు పిల్లిని స్థానిక వెటర్నరీ హాస్పిటల్కు తీసుకువెళ్లి చికిత్స అందించిన అనంతరం అడవిలో వదిలివేయనున్నట్లు అధికారులు తెలిపారు. చేతులు వేసుకోండి మీరు. బకెట్ పడుకోబెట్టేసే గురు, అట్ట కాదు పడుకోబెట్టు బకెట్. లేపచ్చులే కాదా ఎవరు మిమ్మల్ని పంపించింది బయట తీసుకురా పారిపోద్దా. ఆధ్యాత్మికతకు నిలమైన తెనాలి పట్టణం మరొక ఆధ్యాత్మిక పండుగకు సిద్ధమైంది. సుప్రసిద్ధ ఆలయంగా విరాజిల్లుతున్న పట్టణంలోని శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం కేంద్రంగా అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవం ఈ నెల 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం స్థానిక షరాబ్ బజార్లోని ఆలయ ప్రాంగణంలో పూర్ణాహుతి మహోత్సవ బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ 25/12/2022న ప్రారంభించిన శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞంలో తెనాలితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు పలు రాష్ట్రాలలోని భక్తులు పాల్గొనడం సంతోషకరమన్నారు. పారాయణ పూర్తయిన నేపథ్యంలో తెనాలి కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో వైఖానసాగ మొత్తంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతిరోజు విశేష హోమాలు, కళ్యాణాలు, ఉచిత సామూహిక పూజలు, ఆధ్యాత్మికవేత్తల చేత ప్రవచన కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో భగవత్ రామానుజదాసుడు సహకారంతో ఎంతో వైభవంగా జరిగే అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ పూర్ణాహుతి మహోత్సవంలో భక్త జనావళి విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ నందు వేచేసినటువంటి శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో సుమారు 2.5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి శ్రీ రామనామ అష్టోత్తర శతనామ కోటి శ్రీ రామనామ పారాయణ మహాయజ్ఞంలో భాగముగా ఈ రోజున అనగా రేపు 9వ తారీఖు నుంచి కూడా మనం పూర్ణావతి కార్యక్రమానికి సంబంధించిన ఈ కార్యక్రమాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని నేను యువగా బాధ్యత చేపట్టినప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించడం, అదేవిధంగా నా కాలంలోనే ఈ కార్యక్రమం పూర్తి అవ్వడం కూడా నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మనం అందరం కూడా
ఈ కార్యక్రమంలో 5 రోజుల కార్యక్రమంలో జరిగే ఈ ప్రోగ్రాములన్నింటినీ కూడా భక్తి శ్రద్ధలతో తిలకించి ఈ అష్టోత్తర శతనామ కోటి రామ పారాయణ మహాయజ్ఞంలో పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు నిఖిల్ శాండిలియా, ఆలయ ఈవోలు అవుతూ శ్రీనివాస్ రెడ్డి, హరిప్రసాద్, వంశపారంపర్య అర్చకులు రొంపిచల శ్రీనివాసమూర్తి, ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆర్వి కిరణ్ కుమార్, సభ్యులు ఉప్పల వరదరాజులు, ముత్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, రొంపిచల సురేష్, గుంటి వెంకట్, శ్రీరామ్ రాజేష్ బాబు, మాజేటి వెంకటేష్, కోట బద్రీనారాయణ, గోలి సోమశేఖర్, కె రాజశేఖర్, కె హరీష్ తదితరులు పాల్గొన్నారు. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సూచరా సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వేదికగా చేసుకుని 2022 డిసెంబర్ 25వ తేదీన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో భగవద్ రామానుజదాసుడి యొక్క ఆధ్వర్యంలో శ్రీ అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞానికి నాంది పలకడం జరిగింది. 2.5 సంవత్సరాల పాటు తెనాలి నుండి అనేక ప్రాంతాలకి ఈ యొక్క రామనామ పత్రికలని భక్తులకి చేరవేసి శ్రీరామ శ్లోకాన్ని పారాయణ చేయించి మరలా తెనాలిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి చేర్చుకునేలా ఏర్పాటు చేసుకుని ఈ యొక్క ఆలయంలో శ్రీరామనామ స్తూపం నిర్మించేందుకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహతి కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు తాలూకా హై స్కూల్ గ్రౌండ్ నందు నిర్వహించుకునేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 9వ తేదీన ఈ 108 కోట్ల రామనామ పత్రికలని పట్టణ పురవీధుల్లో శోభయాత్రగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెనాలిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నుండి తాలూకా హై స్కూల్ వరకు కూడా ఈ యొక్క రామనామ పత్రికలను శోభాయాత్రగా భక్తులు వారి యొక్క స్వహస్తాలతో ఆ యొక్క పూర్ణాహతి యాగశాల దగ్గరికి తీసుకెళ్లేందుకు సన్నాహం చేయడం జరుగుతుంది. 10వ తేదీన ఉదయం ఈ యొక్క పూర్ణాహతి కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున కుంభారాధన, గోపూజ, సుప్రభాత సేవ, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలతో ప్రారంభమై శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవాన్ని, అలాగే సాయంత్రం పూట విశేష పూజలతో పాటు ఉచితంగా విద్యార్థుల చేత సామూహిక సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజున ఆధ్యాత్మిక ప్రవచనకర్తైనటువంటి పద్మజ రామానుదాసు వారు, అలాగే బ్రహ్మశ్రీ నూరు నారాయణమూర్తి గారు, అలాగే మహాసహస్రావధి అనేటువంటి శ్రీ బ్రహ్మశ్రీ డాక్టర్ మడుగు నాగఫణి శర్మ గారిచే ప్రవచనామృత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 11వ తేదీన ఉదయం పూట శ్రీ రుక్మిణి కళ్యాణ మహోత్సవాన్ని, మాచిరాజు వేణుగోపాల్ కిరణ్ కుమారి యొక్క ఆధ్యాత్మిక ప్రవచనము, సాయంత్రము భక్తుల చేత ఉచితంగా సింధూర పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అనంతరం సాయంత్రం పుష్పోత్సవ కార్యక్రమము మరియు మన తెనాలి పట్టణం చేసుకున్న అదృష్టం మరో రోజులు కూడా గరికబాటి నరసింహారావు గారి చేత ప్రవచనామృత కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఎన్ని కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక పాంచానిక దీక్షతో వైఖాన సాగమం ప్రకారం నిర్వహించేందుకు సన్నాహాలు చేయడం జరుగుతుంది. 2 సంవత్సరాలుగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనేటువంటి ఒక శ్లోకాన్ని మరి అష్టోత్తర శతకోటి అంటే 108 కోట్ల పారాయణ పూర్తి చేశారు. అంటే తెనాలి ఎంత భగవద్భక్తి ఉన్నదో, ప్రజల్లో భగవద్బంధువులు ఉన్నారో ఆలోచించండి. అటువంటి 2 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ కార్యక్రమ పూర్ణాహుతిని ఈ నెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మన తెనాలి పట్టణంలో ఉన్నటువంటి తాలూకా హై స్కూల్ గ్రౌండ్లో ఎంతో వైభవంగా మరి ఆ పూర్ణాహుతి కార్యక్రమాన్ని మరి అభిషేకాలు, అర్చనలు, హోమాలు, అలానే ప్రతిరోజు కూడా మనకి ఎంతో ఆధ్యాత్మికంగా చక్కటి ఎంతో పెద్దవాళ్ళైనటువంటి పెద్ద వాళ్ళతో ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా ఉన్నాయి. కాబట్టి తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ రామచంద్రుడి కృపకి రాబోతోంది ఏప్రిల్ 9న శ్రీరామనవమికి నెల ముందు ఈ కార్యక్రమం జరగబోతోంది. శ్రీరామనవమి వచ్చిందా అన్నట్లుగా తెనాలిలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగాలని, ఆ భగవంతుడు జరిపించుకుంటారని, తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ రేపు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏసీ కళాశాలలో ఓట్ల లెక్కింపుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 27న జరిగిన కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 2,41,502 ఓట్లు పోలయ్యాయి. 69.57% పోలింగ్ నమోదైంది. బ్యాలెట్ బాక్సులను ఏసీ కళాశాలలో భద్రపరిచారు. మొత్తం 28 టేబుల్స్ ద్వారా కౌంటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ నాగలక్ష్మి,
జేసీ భార్గవ్ తేజ ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని 3 షిఫ్ట్లలో 700 మంది సిబ్బంది పనిచేస్తారని కలెక్టర్ తెలిపారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించి కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎంటర్ కావాలని సూచించారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. సో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొంచెం డీటెయిల్డ్ కౌంటింగ్, ఎందుకంటే మనకి ఇప్పుడు పోలింగ్ 69.5% పోలింగ్ జరిగింది. సో దాదాపు 2,41,000 ఓట్స్ అనేది మనం కౌంట్ చేయాలి. సో ఈ 2,41,000 ఓట్స్ కమిషన్ చెప్పిన ప్రొసీజర్ మేరకు కౌంట్ చేసేదానికి మినిమం 2 to 3 days పట్టే అవకాశం ఉంది. సో మనము ఇనీషియల్ రౌండ్స్లో పోలింగ్ స్టేషన్ వైజ్ టోటల్స్ లెక్కేసుకొని ఆ పేపర్స్ అన్నీ మిక్స్ చేసుకొని తర్వాత డీటెయిల్డ్ కౌంటింగ్, వ్యాలిడిటీ, ప్రిఫరెన్స్ వైజ్ కౌంటింగ్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ బేసిస్లో కౌంటింగ్ చేసిన తర్వాత కోటాని బట్టి రిజల్ట్ ఆ క్రమంలోనే ఎవరన్నా క్యాండిడేట్ లీడింగ్లో ఉన్నారు, కోటా వచ్చిందంటే అక్కడే డిక్లేర్ చేయడం జరుగుతుంది. లేకపోతే క్యాండిడేట్స్ని ఎలిమినేట్ చేస్తూ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో మనం కరెక్ట్గా ఇంత టైం అని చెప్పలేము, బికాస్ అది మనము బాక్స్ ఓపెన్ చేసి కౌంట్ చేసే వరకు మనకు తెలియదు కాబట్టి. సో మినిమం 2 to 3 days పట్టే అవకాశం ఉంది. ఈ నెల 13వ తేదీ బాలాజీరావుపేటలో వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామి ప్రధాన దేవాలయం నందు తిరునాళ్ల మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు దుర్బా హరిబాబు శాస్త్రి తెలిపారు. ఆదివారం నుండి ప్రారంభమై 11 రోజుల పాటు ఈ మహోత్సవాలు జరుగుతాయని, ఇందులో భాగంగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెనాలి బాలాజీరావుపేట కట్టివరం ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయం వారి వార్షికోత్సవాలు, దుర్గమ్మ తల్లి తిరునాళ్లు, వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల భాగంగా ఈరోజు నుంచి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభోగంగా ప్రతిరోజు విశేషమైన ఊరేగింపుతో ప్రతిరోజు సాయంకాలం పూట పెద్ద శేషవాహనం, చిన్న శేషవాహనం అనేక రకాల వాహనాలతో 10 రోజులు ఊరేగింపు ఉంటుంది. పసుపు గౌరి అమ్మవారి ఊరేగింపు 11, 12 పసుపు గౌరి అమ్మవారి ఇంటింటికి ఊరేగింపు. 13వ తారీఖు నాడు అత్యంత విశేషంగా స్వామివారి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమం, అమ్మవారి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. భారీ అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది. అట్లాగే విశేషంగా 14వ తారీఖు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. కుంకుమ పూజ కార్యక్రమం రేపటి నుంచి అత్యంత వైభవంగా జరుగుతుంది కాబట్టి ఉదయం 10:30 గంటల దగ్గర నుంచి 12 గంటల లోపు కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుంది. ఈ 11 రోజులు జరిగే మహాపూజ కార్యక్రమాలు అందరూ పాల్గొని 13వ తారీఖు తిరునాళ్ళలో పాల్గొని స్వామివారి వెంకటేశ్వర స్వామివారి దుర్గమ్మ తల్లి అనుగ్రహానికి పాత్రలు కాసుకు మరీ కోరుతున్నాం. జై బోలో దుర్గా భవానీ మాతకు జై. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు రౌడీ షీటర్లకు తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు కౌన్సిలింగ్ నిర్వహించారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రౌడీ షీటర్లతో డీఎస్పీ మాట్లాడారు. 3వ పట్టణ పరిధిలో పాత నేరస్తులు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. చెడు కార్యకలాపాలను వదిలి సత్ప్రవర్తనతో మెలగాలని, ఎవరైనా దానికి భిన్నంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. పోలీస్ శాఖ సూచనలు పెడచెవిన పెట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో 3 టౌన్ సీఏ రమేష్ బాబు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదివారం నుండి ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు. సోమవారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపుకు సర్వం సిద్ధం. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.